రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మిస్ రాజమహేంద్రవరం కొరకు జైన్ రోడ్లో గల D1 కన్వెన్షన్ హాల్లో నందు ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిషన్స్ ప్రోగ్రాంలో 90 మంది యువతులు ఉత్సాహంగా పాల్గొని ప్రోగ్రాం విజయవంతంగా జరగడానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఈ భిన్న రంగాలకు చెందిన 4 ప్రముఖ వక్తలు వ్యవహరించారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా మిస్ రాజమహేంద్రవరం కార్యక్రమం చేపట్టి యువతులలో ప్రతిభను ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఫైనల్స్ జూలై నెల 20వ తారీఖున శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించబడును. ఆ రోజు 2023వ సంవత్సరం మిస్ ఇండియా నంది గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మిస్ రాజమహేంద్రవరం ఎంపిక చేయబడిన కాంటెస్ట్ కి కిరీట ధారణ టైటిల్ ప్రెజెంటేషన్ చేస్తారని తెలియజేశారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులకి అలాగే మరి ఈ కార్యక్రమానికి కాంటెస్ట్ లో పాల్గొనడానికి వచ్చిన బంగారు పాపలకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారం. రోటరీ క్లబ్ అంటే ఇది 1903వ సంవత్సరంలో మరి చికాగో నగరంలో పాలారీస్ అనే ఒక ప్రముఖ న్యాయవాది మన వృత్తులు మనం తెలుసుకుంటూ ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఒక 4గురితో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక దేశాలని తిరుగుతూ మన ఇండియా వచ్చి ఇండియా నుంచి రాజమండ్రి వస్తాకే 1955వ సంవత్సరంలో మొట్టమొదటి రోటరీ క్లబ్ రాజమండ్రిలో రంగరాజన్ జడ్జి గారు చార్టర్ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేశారు. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ రోటరీ క్లబ్ ఏంటి, దీని మూలం ఎక్కడ, ఇది రాజమండ్రిలో ఎప్పుడు వెలిసింది, ఆ తర్వాత ఈ రోటరీ క్లబ్ ఈ రోజున ఈ కార్యక్రమం పెడతంలో ముఖ్య ఉద్దేశం ఏంటనే విషయాలు మీకు చెప్పాలి కాబట్టి నేను 2 ముక్కల్లో మీకు ఆ విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అని ఈ క్లబ్ 2022వ సంవత్సరంలో నూతనంగా ప్రారంభిస్తాం జరిగింది. ఇది రాజమండ్రిలో 3వ క్లబ్. ఈ రోజున 200 దేశాల్లో లక్షల మందితో రొటేరియన్స్ అనేకమైన సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వ్యక్తి వికాసాన్ని కూడా కలిగిస్తూ మనలో ఉన్న లోన్ ఎక్కడో ఉన్న ఆ యొక్క విలువల్ని ఆ యొక్క గొప్పతనాన్ని అనేకమైన కార్యక్రమాల్లో బయటికి తీసుకొస్తూ ఒక శాంపిల్ గా మీకు ఒక్క ఉదాహరణ రోటరీ అంటే ఎలాంటి కార్యక్రమాలు అన్నదానికి ఒక చిన్న వాసు చెప్తున్నాను. మనకి మన తల్లి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఆనందంగా పెరగాలి, ఈ సమాజంలో ఒక వ్యక్తిగా ఎదగాలనే ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులు ఉంటారు. విధి వంచో ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లేకో మరి ఆ పిల్లవాడికి అనుకోని సందర్భంలో మరి పోలియో వ్యాపించి అనేక మంది అవుటితో ఎన్నో కష్టాలు పడుతూ జీవితాన్ని వెలగట్టే సంఘటనలో ఈ సమాజంలో మనం అనేకమైన చూస్తుంటాం. అలాంటి పరిస్థితులు చూసిన రోటరీ క్లబ్ దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని అది 1980వ దశకంలో ఈ పోలియో నిర్మూలిస్తాకే మరి ఫారెన్ కంట్రీస్ లో తయారైన మెడిసిన్ ని పర్చేజ్ చేసి వివిధ దేశాల్లో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీ అందరికీ రోటరీ పోలియోస్ మెడిసిన్ వస్తుంది. ఆ మెడిసిన్ అంతా గవర్నమెంట్ వారు ఇస్తున్నారని మీరు అందరూ అనుకోవచ్చు. టోటల్ వరల్డ్లో చేసే సంవత్సరానికి 2 సార్లు ఇచ్చే పోలియో డ్రాప్స్ యావత్తు కూడా
మరి ఒక కంపెనీతో కలిపి రోటరీ ఆ యంత్రాలకే కూడా మన ఈ యొక్క ప్రపంచానికి అందిస్తుంది. అలాగా ఈ రోజున పోలియోని అంతమొందించారు. ఈ మధ్య కాలంలో రాజస్థాన్లో మరి ఒక స్టేట్ లో మన ఇండియాలో కూడా కొద్దిగా ఉందని చెప్పి మళ్ళీ ఒక్కసారి యుద్ధాన్ని రోటరీ మళ్ళీ తీసుకుంది. ఒక జీవితాన్ని అవయవాలు అందంలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని తిరిగి పొందాలంటే ఆ కోల్పోయిన వ్యక్తికి దాని బాధ, ఆ కుటుంబ వ్యక్తికి దాని బాధ తెలుస్తుంది. అటువంటి సమస్య నుంచి బయటకు పడేసింది ఒక రోటరీ. ఈ సందర్భంగా ఒక్కటి శాంతి చెప్పాను మీకు. మరి ఈ రోజున అనేకమైన కోట్ల రూపాయలు మరి ఈ రోటరీన్స్ వాళ్ళ యొక్క సంపాదన ఇస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అందుతో పాటే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఈ రోజున మరి పెట్టిన 2 సంవత్సరాలు పూర్తవుతుంది మా క్లబ్. అయితే మేము గతంలోనే రోటరీన్స్ గా వేరే క్లబ్లో ఉండి మరి ఇందులో కొత్త క్లబ్ పెట్టడం జరిగింది. మరి దీన్ని అనేకమైన కార్యక్రమాలు వినూత్నంగా చేసుకుంటూ వచ్చాం. అందులో మీకు శాంపిల్గా 2-3 కార్యక్రమాలు చెప్తాం.